నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈ స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోతున్న పాయింట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి చుట్టూ సపోర్ట్ ఇస్తున్నట్టుగా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలు మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడుతూ ఉంటాయి. అటువంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. అదేమిటి అంటే, మొన్న గుంటూరు కలెక్టరేట్ వద్ద మన అంబటి రాంబాబు గారు ఏం చేశారు అంటే, మీ అందరికీ తెలిసిందే, నిరాహార దీక్షకు దిగారు. విరమించేశారు కూడా. కాకపోతే విరమించేశారు కదా, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు అంటారా? ఎస్, ఆ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అయితే అక్కడ ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేశారు అనేది కూడా తెలుసు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేశారు. సో దీనికి నిరసనగా ఏం చేశారు అంటే, నిరాహార దీక్షకు దిగారు. నన్ను అరెస్ట్ చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు, అట్లాగే అక్కడ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు కూడా నన్ను టార్చర్ పెట్టారు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూనే మొత్తానికి నిరాహార దీక్షకైతే కూర్చున్నారు. అయితే నిరాహార దీక్షకు కూర్చోగానే ఆబ్వియస్లీ స్వాతంత్ర సమరయోధులు నిరాహార దీక్ష చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతారు కదా. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపేందుకు, పరామర్శించేందుకు రకరకాలుగా చాలామంది వచ్చారు. మరి వీళ్ళందరూ వస్తుంటే, అరే నేను ఈ మధ్య ఎక్కడా కనపడట్లేదు, నన్ను మర్చిపోతే ఎలా, జనం నన్ను గుర్తుంచుకోవాలి కదా, అసలే నేను యాంకర్ని, నేను ఈవెంట్స్ కూడా మానేశాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల ఏం చేసింది అంటే, అన్నా నేను కూడా నువ్వు చేస్తున్నావు కదా నిరాహార దీక్ష, నన్ను కూడా జనం గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటి సమయంలో నేను కనపడకపోతే ఎలా అన్నట్టుగా వచ్చేసింది. అక్కడికి వచ్చేసి ఏదైనా మామూలుగా మాట్లాడొచ్చు కదా. అయితే ఒక సినిమా డైలాగ్, కేజీఎఫ్ సినిమాలో హీరో యష్ చేసినటువంటి ఒక సినిమా డైలాగ్ని కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని ఉర్రూతలే ఊగించాలి కదా, ఎలాగా అనుకుందో ఏంటో కానీ ఆ డైలాగ్ వాడేసింది. ఇంతకీ ఆ సినిమాలో ఆ యష్ ఏ డైలాగ్ చెప్పారో గుర్తు చేసుకుందామా? ఇఫ్ యువర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్. మరి ఈ డైలాగ్ని ఏ సభ, ఏ సమావేశం అనే తేడా లేకుండా సినిమా డైలాగులు వాడేయటంలో శ్యామలకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ డైలాగ్ వాడేసింది. మరి ఆ డైలాగ్ని మన అంబటి రాంబాబు గారికి, అలాగే కూటమి నేతలందరికీ కలిపి కన్వర్ట్ చేసేసింది. ఇంతకు ఆ డైలాగ్ ఏంటనేగా చెప్తా అది కూడా. ఇఫ్ యూ థింక్ యువర్ బ్యాడ్, అంబటి రాంబాబు అన్న ఈస్ యువర్ డాడ్. ఈవిడ సొంతంగా రాసేసింది. అంబటి రాంబాబు అంట అందరికీ డాడ్ అంట. అయ్య బాబోయ్ అనుకున్నారు. ఇంకేముంటుంది, మామూలుగా ఉండదు కదా. ఒక రేంజ్లో చప్పట్ల వర్షం, మామూలు వర్షం కాదు, అసలు ఉర్రు తొలగించేసినంత స్థాయికి వెళ్ళిపోయేలాగా ఆ డైలాగ్ చెప్పేసరికి సభ అంతా, అది సభ, అది నిరాహార దీక్ష సభ లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్కి నిర్వహించే సభ అర్థం కాలేదు. కానీ కార్యకర్తలందరూ కూడా ఆమె చెప్పిన డైలాగ్కి అయితే మాత్రం ఉర్రూతలు ఊగిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఇక ఉర్రూతలు ఊగించేసరికి ఏముంటుంది, ఒళ్ళు పాయా తెలియదు కదా. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెట్టేసింది. ఏం మాట్లాడింది అంటే, మన మాజీ ముఖ్యమంత్రి అట, మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు గారికి ఆమె సంఘీభావం తెలపడానికి వచ్చిందట. అన్నా నీకు నేను ఉన్నా అంటుంది. నేను మాత్రం ఫుల్గా తింటా, నువ్వు మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్ష చేయాల్సిందే, నీకోసం నువ్వు పోరాడాల్సిందే, నీకు వెనక సపోర్ట్గా అయితే నేను ఉంటా అన్నట్టుగా అయితే అక్కడ మాట్లాడేసింది. అయితే ఈవిడ అన్న వీడియో కూడా ఉందండి, వైరల్ అవుతోంది కూడా సోషల్ మీడియాలో. ఆవిడేమో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి అంటుంది. మరి మనసులో ఉన్న మాటేనా? ఆయన ముఖ్యమంత్రి అయితే మరి ఈవిడెవరు, హోంమంత్రియా? లేకపోతే అరే హోంమంత్రి మనకేం సరిపోతుంది, ఉప ముఖ్యమంత్రి పదవి అంటే మామూలు పదవి కాదు కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అనేసరికి వన్నె తెచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా. మరి ముఖ్యమంత్రి తర్వాత మనం హోంమంత్రి ఎందుకు అవుతాం, ఉప ముఖ్యమంత్రి అవుతాం అనుకుంటుందో ఏమో. ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి ప్లేస్ పెట్టేసింది. మరి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మరి ఈయన మాజీ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరక్క, శ్యామలక్క అంటున్నారు కామెంట్స్ చేస్తూ చాలామంది కూడా. అక్కడ జరుగుతోంది ఏంటి, నిరాహార దీక్ష. అక్కడ పాప ఆయన సంఘీభావం తెలపడానికి వచ్చారు. అంతేగాని అలా ఇష్టం వచ్చినట్టు అంటే ఏదో ఒక సినిమా డైలాగులు చెప్పేసాం, ఏదో మాట్లాడేస్తున్నాం, ఇంకా మనకి అడ్డు లేదు ఆపు లేదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియపోతే ఎలాగా శ్యామల గారు? మీరు అధికార ప్రతినిధి, ముఖ్యమంత్రి ఎవరో మాజీ ముఖ్యమంత్రి ఎవరో కూడా మీకు తెలీదా? అసలు ఆయన మంత్రి ఎవరో, అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎవరో అంటే మీరేమైనా ఊహించేసుకున్నారా ఆయన మాజీ ముఖ్యమంత్రి అని? అయితే దీని మీద వైరల్గా చాలామంది కామెంట్స్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది మాత్రం అదేంటి తడబాటే కదా, చిన్న పొరపాటే కదా, ఏంటి ఎంత పెద్ద వైరల్ చేస్తున్నారు, పొరపాటునే కదా, నోరు తడబడే ఆ విధంగా మాట్లాడింది అంటున్నారు. మరి మీ విషయం దాకా అలా వస్తే, మరి గతంలో
నారా లోకేష్ గారు తడబాటుతో ఎన్ని మాటలు మాట్లాడితే, ఎన్ని రకాలుగా వైరల్ చేశారు. అంటే ఏ విషయమైనా మీ దాకా వస్తే ఒకటి, అవతలి వాళ్ళ దగ్గరకు వెళితే ఇంకొకటా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. అందుకే ఏ విషయాన్ని కూడా పెద్ద పట్టించుకోకూడదు. మీరు ఏ విధంగా తడబాటు మాటల్ని మీరు వైరల్ చేసి, స్ప్రెడ్ చేసి రకరకాలుగా పేర్లు పెట్టారో, మరి ఇటువంటిది కూడా అది కూడా ఎవరిని? ఒక మంత్రిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేసేసిందావిడ. ఒక అధికార ప్రతినిధి. మళ్ళీ నార్మల్ పర్సన్స్ కూడా కాదు. పైగా పిఠాపురం పీఠాధిపతి అంటూ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించే ఈవిడ ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని స్థితిలో ఉంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా నియమించి పరువు తీసుకోవటం తప్ప ఇంకేముంటుంది చెప్పండి మీరైనా. అందుకే విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్పారు అంటే, నీ కోటరీ బాగుపడినంత కాలం, నీ కోటరీ గనక నువ్వు మార్చనంత కాలం నువ్వంతే, మేమింతే, అందరూ అంతే, వైఎస్ఆర్సీపీ ఇంతే అన్నట్టుగా మొన్న కూడా ట్వీట్ చేసుకుంటూ వచ్చారు ఆయన. ఎందుకు అంటే కోటరీని మార్చాలని మొన్నటిదాకా అనుకున్నారు. కోటరీని కాదండి విజయసాయి రెడ్డి గారు, కింద ఉన్న అధికార ప్రతినిధులు వాళ్ళందరిని కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందేమో. ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎలా పడితే అలా మాట్లాడే స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరే పెద్ద శత్రువులుగా తయారయ్యారా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలా మంది కూడా. అయితే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇది కావాలని చేసిందా, లేకపోతే శ్యామల మనసులోని విషయాన్ని బయట పెట్టిందా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.